హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్. నేను ఈరోజు కంగన్ మిషన్ SD501 డీప్ క్లీనింగ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది ఇయర్లీ వన్స్ చేసుకుంటే మీకు ఫిల్టర్లు జామ్ అవ్వకుండా, అలాగే సైడ్ ఫిల్టర్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదే ఎక్కువ కాలం ఉంటే కనుక జామ్ అయిపోతాయి, ఫిల్టర్స్ అన్నీ జామ్ అయిపోతే ప్లేట్స్ లోపలికి బాగా స్కేలింగ్ వస్తుంది. అప్పుడు మనం ఇన్పుట్ టు అవుట్పుట్ క్లీన్ చేయాలి, అవుట్పుట్ నుంచి ఇన్పుట్ క్లీన్ చేయాలి, అలాగే డ్రైన్ టు ఇన్పుట్, డ్రైన్ టు అవుట్పుట్ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. దీన్నే డీప్ క్లీనింగ్ అంటారు. చాలామంది కంగన్ మిషన్ క్లీనింగ్ అంటే మిషన్ ఆన్లో పెట్టి రన్నింగ్లో పెట్టి నీళ్లు రన్నింగ్ చేస్తారు. యాక్చువల్లీ మిషన్ ఆఫ్ చేయాలి, మిషన్ రన్నింగ్లో ఉండకూడదు. ఆ బయట ఒక మోటార్ తీసుకుని బయట పంప్ మోటార్తో మనం క్లీన్ చేయాలి. ఇదే జామ్ అయిపోయిన ఫిల్టరు. నేను కొత్త ఫిల్టర్ చేంజ్ చేశాను. దీని లోపల అది బ్లాక్ ఉంది చూడండి, సెంటర్లో ఉన్నది అంటే చిన్న పైప్ నుంచి వస్తున్నాయి నీళ్ళు, కానీ పెద్ద దాంట్లోంచి వెళ్ళట్లేదు. సో కట్ చేసి చూద్దాం దీని లోపల ఏముంటుంది, ఎలా ఎంత జామ్ అయిపోయిందో చూద్దాం. అలాగే ఇది యాక్చువల్గా దీని లోపల శాండ్ ఉంటుంది, అలాగే కార్బన్ ఉంటుంది. శాండ్ కార్బన్ మిక్స్ అయిపోయి ఒక సిగ్మెంట్ లాగా ఒక మెటీరియల్ ఉంటుంది బ్లాక్ కలర్లో. స్కేలింగ్ ఏమైనా ఉంటే సెంటర్లో ఆగిపోతుంది. మీకు కార్బన్, యాక్టివ్ కార్బన్ బయట నుంచి మనం అంటే R1 డైరెక్ట్గా మున్సిపల్ వాటర్ యూజ్ చేయకుండా R1 యూజ్ చేస్తే కనుక మీకు బయట ఉన్న స్కేలింగ్ చాలా వరకు తగ్గిపోతుంది. డైరెక్ట్ మున్సిపల్ వాటర్ పెట్టుకుంటే చాలామందికి ఏమవుతుందంటే బయట నుంచి సైడ్కి వెళ్ళడం, స్పన్ జామ్ అయిన తర్వాత స్పన్ నుంచి వెళ్ళిన ఈ మెట్ అంతా డైరెక్ట్ మిషన్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఫిల్టర్లోకి వెళ్తుంది, తర్వాత మిషన్ ప్లేట్స్లోకి, ఇంటర్నల్ పార్ట్స్లోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల కంగన్ మిషన్ డ్యామేజ్ అయిపోతుంది. సో దీని లోపల ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓపెన్ అయింది, కట్ అయింది. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. సెంటర్లో మొత్తం స్కేలింగ్ పట్టేస్తుంది. ఇది మున్సిపల్ వాటర్తో యూజ్ చేయడం వల్ల, డైరెక్ట్ మున్సిపల్ వాటర్కి కంగన్ మిషన్ యూజ్ చేశారు, దానివల్ల ఇలా ప్రాబ్లం అయింది. లేకపోతే ఈ ఫిల్టర్ 2 years పైన 3 years అన్న వస్తుంది. ఇట్లా ప్రాపర్ క్లీనింగ్ చేసుకుంటా ఉంటే ఫిల్టర్ 5 years దాకా మార్చాల్సిన అవసరం ఉంది. ఈ సైడ్ కనిపిస్తుంది బ్లాక్ కలర్లో, అదే యాక్టివ్ కార్బన్. యాక్చువల్గా వాటర్ వచ్చి సెంటర్లోంచి వాటర్ వచ్చి ఆ కార్బన్ ద్వారా మట్టి అంటే బయట ఉన్న మట్టి అంతా స్టక్ అయిపోయి మిషన్ లోపలికి ప్యూర్ వాటర్ వెళ్తుంది అన్నమాట. సో దానికోసం ఈ ఫిల్టర్ కంగన్ వాళ్ళు తయారు చేశారు. సో ఇది ఉండటం వల్ల మిషన్ కొంచెం ప్రాబ్లం లేకుండా అయ్యింది, అందుకే మున్సిపల్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఈ విషయం చెప్పడానికి ఇది కట్ చేసి చూపించాను. సో అందరూ కంగన్ వాడేవాళ్ళు ప్రాపర్గా క్లీనింగ్ చేయించుకోండి. 6 months చేయించుకుంటే ఇంకా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.